అక్క చెల్లె ఎడిపోతాను. చిన్న పని ఉంటే వాళ్ళ ఇంటికి పోతాను అక్క. ఏం చేస్తాను? పని తీరిందా? పోతావు కానీ రేపు మాకు వరిగాలు వస్తావారా? అబ్బా నీసారి రాలేనక్క, నాకు చిన్న పని పడ్డది. ఇంకోసారి అత్తతి అక్క. ఏమనుకోకక్క, నాకే ఇంట్లో పని ఉన్నది. నువ్వు మళ్ళీ నాడు పిలిస్తే ఖచ్చితంగా అత్తక్క, సరేనా? అక్కని అడిగితే అడిగి అక్క, నీ దగ్గర ఏమన్నా పైసలు ఉన్నాయా? పైసలా? ఎందుకు చెల్లె? అనుకోకుండా మా బతుకులకు కట్టమడ్డొచ్చింది. అది పైసలు ఇస్తేనే పోతానంటుంది. 1,00,000 రూపాయలు ఉంటే అక్క నీకు దండం పెడతా, మళ్ళీ ఇస్తా నీకు. 1,00,000 రూపాయలా? ఎన్నడో ఇచ్చిన 10,000 ఇంకా తెచ్చియలేదు. 1,00,000 రూపాయలు ఎన్నుండి తెచ్చితో చెల్లె? ఈసారి అట్లా చేయనక్క, నా పానం పోయినా మంచిదే, నీ పైసలు మాత్రం కడతా. నాకు ఆపత వచ్చినప్పుడు మీరు కాకపోతే ఇంకెవ్వరు ఆదుకుంటారక్క. ఈసారి వచ్చిన కట్టం అంతా ఇంత కాదు, నా బతికే ఉండదు అక్క. ఆయన చచ్చిపోయేటట్టు అయిండు. ఈసారి నేను పైసలు కట్టకపోతే వేరేటోళ్ళకు మేమిద్దరం మందులై చచ్చిపోతాం అక్క. భూమి గుంజుకుంటానంటాడు, చేతులు ఏం లేకుండా అవుతుంది అక్క. నీకు దండం పెడతా, నీ కాలు మొక్కుతా, జర పైసలు ఉంటాయి అక్క. నీ బాధ చూస్తే పైసలు ఇయ్య బుద్ధి అవుతుంది చెల్లె. కానీ ఏ ఆధారం లేకుండా ఏ నుండి తెచ్చిస్తావు, ఎట్లా కడతావు? పొలం కూడా కమలు తీసుకున్నాడట కదా, ఏ ఆధారం లేకుండా ఇన్ని పైసలు ఎక్కడి నుండి తెచ్చి కడతావు? మీ ఆయనకు అట్లా, నువ్వు ఇట్లా, ఎట్లా వెళ్తుంది మీకు? తెచ్చిన కాడల్లా మళ్ళీ కష్టం అవుతుంది కదా చెల్లె కట్టడానికి. అందుకే అడుగుతానక్క, మనిషికి ఏదో ఒక ఆధారం లేకపోతే విలువ ఉండదు. 10 మందిలోకి పోయినా తలకాయ తీసేసేటట్టు ఉంటుంది అక్క. ఆ భూమి తీసుకుంటా అని కమల్ సింగ్ చెప్పినప్పటి నుంచి మా ప్రసాద్ బుక్కడి బువ్వ కూడా తింటలేడు. అదే నందితోటి ఉంటాడు అక్క, నాకేం దోత్తలేదు. నువ్వు నాకు ఈ పైసలు సాయం చేసినావంటే ఆయనకు అప్పు కడతానక్క. ఈసారి వెళ్ళిన పంట పైసలతోటి నీకే కడతాక్క అప్పు మొత్తం, ఏమనుకోకు. నువ్వు బాధపడకు చెల్లె, నువ్వు ఏడుతా అంటే నా మనసు కరుగుతుంది. నాకు కూడా పైసలు ఇవ్వాలనే ఉంది, కానీ బావు తెలియకుండా నేను ఎట్లా తెచ్చి అని చెప్పు. అసలే పైసలు ముచ్చట, గన్ని పైసలు ఆయనకు తెలియకుండా ఏనుడు తెచ్చితే చెల్లె, నా వల్ల కాదు.